ఫస్ట్ ఈ రీల్ ని చూడండి. సో ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేనైతే ఈ డివైస్ని చేశాను. ఈ డివైస్కి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి ESP8266, అంటే దీన్ని నోడ్ MCU అండ్ వైఫై కంట్రోలర్ కూడా అంటారు. అలానే వాటర్ సెన్సార్ వెట్నెస్ని డిటెక్ట్ చేయడానికి, అలానే ఈ హోల్ డివైస్కి పవర్ అప్ చేయడానికి నేనైతే బ్యాటరీ అండ్ ఛార్జింగ్ మాడ్యూల్ యూజ్ చేస్తున్నా. జంపర్ వైర్స్, 1 స్విచ్ అండ్ మౌంట్, ఇలా అన్ని కాంపోనెంట్స్ని 0 PCBలో అసెంబుల్ చేసుకున్నా. అలానే మనం బ్యాక్ సైడ్లో సోల్డరింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని డివైస్ని కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత డివైస్లో కోడ్ అప్లోడ్ చేసుకోవాలి. సో వాటర్ సెన్సార్ ఎప్పుడైనా వెట్నెస్ని డిటెక్ట్ చేసినప్పుడు మనకి ఇలా వెబ్ సర్వర్లో రెడ్ అలర్ట్ అని కనిపిస్తుంది. అలానే మన మొబైల్కి ఈమెయిల్ అలర్ట్ అనేది వస్తుంది. సో ఫుల్ వీడియో కోసం కమెంట్ చేయండి, రెడ్ బటన్ని ఒత్తి పడేయండి.